Hello children, good afternoon everyone. Welcome you all to Vedantu Telugu JE channel. Chala రోజుల తర్వాత we got online. So I'm happy to see you all of you. I am Sameer, your master teacher for physics. Welcome you all to the channel. So hi everyone, I hope you guys are doing well. Hi, అందరూ 28 స్టూడెంట్స్ ఆర్ వెయిటింగ్. సో మీరందరూ ఇప్పటివరకు అయితే ఎగ్జామ్ చాలా బాగా రాశారనుకుంటున్నాను. నేను ఒక్కసారి మీ మాటల్లో వినాలనుకుంటున్నాను. ఏంటి ఇప్పటివరకు ఎగ్జామ్స్ ఎట్లా రాశారు, ఏంది అంతా ఓకేనా? సాంస్క్రిట్ ఇంగ్లీష్ అయితే ఇరగా తీశారని చెప్తున్నారు. సాంస్క్రిట్ సార్ వచ్చారు, మస్తుగా క్వశ్చన్ పేపర్ ముందే ఇచ్చేసారంట. దాని తర్వాత మ్యాథ్స్ 1A మ్యాథ్స్ 1B ఎట్లా జరిగింది? ఇంకా ఫిజిక్స్కి అయితే చాలా టైం ఉంది. సో మనం హాయిగా ఒక 3-4 పేపర్లు మంచిగా ప్రెడిక్టెడ్ పేపర్స్ చేసేద్దాం. అండ్ ఈ పేపర్ ఒక్కసారి ఆడిబిలిటీ అండ్ విజిబిలిటీ చెక్ నాకు చెప్పండి. హాయ్ భాను, హాయ్ అన్స్టాపబుల్, హాయ్ సౌరిష్, హాయ్ హైందవనం, హాయ్ చిన్ను, హాయ్ ఎవ్రీవన్. సో ఆడిబిలిటీ విజిబిలిటీ చెక్ చెప్తే నేను ఈరోజు ఒక ప్రెడిక్టెడ్ పేపర్ చేస్తాను. నేను ఏం చేస్తానంటే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, 10 క్వశ్చన్స్. ఆ 10 క్వశ్చన్స్ నేను డిస్కస్ చేస్తాను, దానికి ఆన్సర్స్ ఎట్లా రాయాలి ఏంటి అనేది. దాని తర్వాత ఎస్ఏక్యూస్ అండ్ ఎల్ఏక్యూస్ ఎలాగో నేను ఆల్రెడీ ఒక వీడియో చెప్పాను కాబట్టి మీరు అందులో నుంచి ఆ క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోతుంది, ఓకేనా? సో యా, 1B బాగాలేదా? అయ్యో 1B ఫెయిల్, అదేంటి అంత టఫ్గా ఉందా? 1B ఎప్పుడు కూడా 1B అండ్ 2A టఫ్గా ఉంటుంది. వీలైతే కొన్నిసార్లు 2B కూడా కొంచెం టఫ్గా ఇస్తాడు. బట్ ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ ఈజీగానే ఉంటుంది, సెకండ్ ఇయర్ మాత్రం కొంచెం టఫ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో యా ఇట్స్ ఓకే. బట్ మరీ ఫెయిల్ అయితే ఎవరు మీకు నాకు తెలుసు. ఎవరైతే అంటే ఆఫ్లైన్ క్రాష్ కోర్స్కి వచ్చారో వాళ్ళైతే అసలు చాలామంది ఆ 2 రోజుల్లో 3 రోజుల్లో చాలా నేర్చుకున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ దాట్, రైట్? సో థ్యాంక్ యూ అన్స్టాపబుల్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ చిన్ను ఫర్ కన్ఫర్మేషన్. సో ఎస్, నవీన్ సార్ ఫస్ట్ ఇయర్ విఎస్ఏక్యూస్ చెప్పమని సార్ చెప్తాను నెక్స్ట్. ఇప్పుడు ఈరోజు నవీన్ సార్ కూడా ఒక ప్రెడిక్టెడ్ పేపర్ చేస్తారు. ఎప్పుడు అంటే 7 o'clock ఆ టైంలో చేస్తారు. ఒక్కసారి మీరు ఆ పేపర్ కూడా చూసుకోండి, ఓకేనా? సో ఇప్పుడు ఈరోజు అయితే నేను క్లియర్గా ఓకే, థ్యాంక్ యూ. ఆఫ్టర్ లాంగ్ టైం, అసలు చాలా రోజులు అయిపోయింది. ఎప్పుడు మనం ఆల్మోస్ట్ 1 month అయిపోయింది అనుకుంటా, ఎందుకంటే ఆఫ్లైన్ కోర్స్కి రావడం దానికే టైం సరిపోయింది. తర్వాత మళ్ళీ మీ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయినాయి, తర్వాత సాంస్క్రిట్ స్టార్ట్ అయిపోయింది, తర్వాత మళ్ళీ మేము వచ్చేసరికి ఈ టైం పట్టింది. ఎనీవేస్ మేము ఎప్పుడు ఉండేటోళ్ళమే కాబట్టి డోంట్ వరీ అబౌట్ దట్. బట్ ఎవరైతే ఫస్ట్ ఇయర్ ఈ క్లాస్ వింటున్నారో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మాత్రం అస్సలు క్రాష్ కోర్స్ స్టార్టింగ్ నుంచి మెయిన్స్ టార్గెట్ పెట్టుకోండి మీరు, ఓకేనా? సో ఫాస్ట్గా స్టార్ట్ చెయ్యాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం. మనకు చాలా టైం ఉంది కాబట్టి స్లోగా చేద్దాం, ఇబ్బంది ఏం లేదు. ఈ టెలిగ్రామ్ ఛానల్ని మాత్రం ఇప్పుడు నేను ఈ ప్రెడిక్టెడ్ పేపర్ ఏదైతే పీడిఎఫ్లో ఉందో అది డిస్క్రిప్షన్లో పెట్టేసారు, అది కూడా చూసుకోండి ఒకసారి. లేకపోతే చూసుకోండి, నాకు చెప్పండి. అండ్ ఈ టెలిగ్రామ్ ఛానల్ని డెఫినెట్గా మీరు స్కాన్ చేసుకోండి అండ్ QR కోడ్ స్కాన్ చేసుకుంటే యూ కెన్ జాయిన్. మనకి కావాల్సిన పేపర్స్ అన్నీ ఇప్పటివరకు అందులో చాలా పేపర్స్ ఇచ్చేస్తున్నాం మేము, చాలా అవన్నీ చదువుకుంటే అసలు మీరు ర్యాంకే కొట్టొచ్చు. సరే, ఎనీవేస్. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పిన తర్వాత నేను స్టార్ట్ చేస్తా. కన్ఫర్మ్డ్గా వస్తాయంటే ప్రెడిక్టెడ్ అంటే మీనింగ్ ఏంటి? ఇలా రావచ్చు అని అర్థం. కన్ఫర్మ్గా వస్తే నేను డైరెక్ట్గా పేపర్ అని చెప్పేస్తా కదా, 11th పేపర్ అని చెప్పి ఇచ్చేస్తా డైరెక్ట్గా. సో మ్యాక్సిమం వస్తాయి నాన్న, 75% మాత్రం కన్ఫర్మ్గా వస్తాయి. ఆ 25% మన దేవుడికి ఏదో పని ఇవ్వాలా ఇవ్వద్దా, మనం కూడా కాస్త అన్ని మనం ఇచ్చేస్తే డైరెక్ట్గా ఎట్లా? కాబట్టి అది చూద్దాం. 8 marks అవన్నీ నేను చెప్తాను. ఆ ఇంపార్టెంట్ సమ్స్ మీద కూడా రేపు లేదా ఎల్లుండి ఒక వీడియో చేస్తాను. ఏంటంటే ఓన్లీ న్యూమరికల్ ప్రాబ్లమ్స్, విఎస్ఏక్యూస్లో ఎస్ఏక్యూస్లో వస్తాయి కదా, సెంటర్ ఆఫ్ మాస్ మీద క్వశ్చన్ అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, అవి నేను చేస్తాను, ఓకేనా? అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ దట్ యూ హ్యావ్ దిస్ లెర్నింగ్ సెంటర్స్ ఇన్ యువర్ సిటీస్, హైదరాబాద్, విజయవాడ. మమ్మల్ని కూడా రమ్మన్నారు, కాకపోతే కుదరలేదు. బట్ నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా విల్ ట్రై టు గెట్ ఇన్ టు దిస్ ఆఫ్లైన్ సెంటర్స్. సో హైయెస్ట్ పర్సనల్ అటెన్షన్ అని నేను చూశాను కూడా ఒకసారి. మీరు ఇప్పుడు ఈ వీడియో స్టార్ట్ కాకముందు ఒక ట్రైలర్ కూడా వస్తుంది, ఆ ట్రైలర్ చూసినట్లయితే అందులో మీకు అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. అండ్ యూ హ్యావ్ సిటీస్ ఇన్ యువర్ సిటీ. మీకు ఇప్పుడు ఇది ఉంది, హైటెక్ ఇంటరాక్టివ్ క్లాస్ రూమ్స్, క్లాస్ రికార్డింగ్, పెడగాలజీ స్టైల్, ఇవన్నీ ఎక్సలెంట్గా, అంటే ఒక నీట్ ఎన్విరాన్మెంట్తో వీ హ్యావ్ కమ్ అప్ విత్ న్యూ లెర్నింగ్ సెంటర్. సో జస్ట్ డోంట్ మిస్ దిస్ నౌ ఇన్ యువర్ సిటీ. సో నౌ తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్లో, అండ్ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, విజయవాడ అండ్ గుంటూరు. అండ్ డోంట్ ఫర్గెట్ అబౌట్ దిస్ IVSAT ఎగ్జామ్. IVSAT ఎగ్జామ్ ఈస్ ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్ కూడా ఇట్ ఈస్ ప్రొవైడెడ్ ఇన్ ద డిస్క్రిప్షన్, గో త్రూ ఇట్, ఓకే? ప్రాబ్లమ్స్కి వీడియో ఖచ్చితంగా పెడతా, డోంట్ వరీ. నేను ఏం చేసి ఇప్పుడు మీరు స్టార్టింగ్ నుంచి ChatGPT చేసిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నారు. నేను ఏం చేసినా ఒక స్లోగా ఆర్డర్లో చేస్తా, కరెక్ట్గా ఫాలో అయితే లాస్ట్లో రిజల్ట్ వస్తుంది, ఇక మీ ఇష్టం.
ఓకే, ఖమ్మంలో లేదు నాన్న చిన్ను. ఆఫ్లైన్ సెంటర్ ఖమ్మంలో ఉండుంటే నేనే ఉండేటోండి కదా, మేమే ఉండేటోళ్ళం కదా. ఓకే, సో దిస్ ఈజ్ టేక్ ఎ టెస్ట్ ఫ్రమ్ ఎనీవేర్ అండ్ ది కంప్లీట్ డీటెయిల్ అబౌట్ దిస్ ఈస్ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్. బుక్ యువర్ స్లాట్ నౌ. కిరణ్ సార్ దీని గురించి ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చూసుకోండి. ఓకేనా, ఈ రోజు అయితే ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు, బట్ మేబీ సార్ అయితే హైదరాబాద్లోనే ఉన్నారు, ఇంకా రేపు ఎల్లుండి వస్తారు. ఓకే, ఖమ్మంలో లేదు నాన్న. 2 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. థ్యాంక్ యూ అన్స్టాపబుల్. రైట్. సో ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయించండి. 74.9 సబ్స్క్రైబర్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాం చూడండి, బికాస్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ ద కంటెంట్ వీఆర్ గివింగ్ ఇన్ దిస్ ఛానల్. సో యా, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసేటప్పుడు నేను మొన్న ఆఫ్లైన్కి వచ్చినప్పుడు కూడా ఒక ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే ప్రొసీజర్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి నేను స్టార్ట్ చేస్తాను. ఓకేనా, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉండేది ఏంటంటే, మీరు దేంతో స్టార్ట్ చేయండి అంటే, ఇది ఇలా స్టార్ట్ చేస్తేనే బెటర్. నేను చెప్పేది ఏంటంటే ఫిజిక్స్ ఇలా రాస్తేనే బెటర్. ఓకే, రైట్. విఎస్ఏక్యూస్ చెప్తా. సో మేము అక్కడే ఉండిపోయినాం కాబట్టి కొంచెం టైం పట్టింది. ఐ విల్ కమ్ బ్యాక్ టు దిస్ వన్. ఫస్ట్ ఎల్ఏక్యూ, తర్వాత ఎస్ఏక్యూ, అండ్ తర్వాత విఎస్ఏక్యూ. ఇవి ఎలా రాయాలనేది ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది ఎలా రాయాలంటే, ఎల్ఏక్యూకి మీరు నాట్ లెస్ దాన్ అండ్ నాట్ మోర్ దాన్ 20 minutes ఇవ్వాలరా. ఇది ఆఫ్లైన్ సెంటర్కి వచ్చినప్పుడు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎల్ఏక్యూస్ ఎలా రాయాలంటే 20 minutes రాయాలి ఒక్కొక్క ఎల్ఏక్యూ. అంటే టోటల్గా ఎల్ఏక్యూకి ఎంత టైం పడుతుంది అంటే 20 into 2 కాబట్టి రెండే రాస్తారు కాబట్టి 40 minutes పడుతుంది. ఇక్కడ 40 minutes పడుతుంది. ఓకే, ఎల్ఏక్యూ ఎప్పుడు 20 minutes రాయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ అన్న ఎస్ఏక్యూని ఒక్కొక్కటి 12 minutes వరకు రాసుకోవచ్చు. నేను 10 minutes అని చెప్పినా 12 minutes అని చెప్తున్నా. మళ్ళీ 12 minutes రాసుకోవచ్చు. 15 minutes రాసినా నష్టం లేదు, బట్ 12 minutes ఇస్ అ కరెక్ట్ టైం. కొన్ని తక్కువ ఉంటాయి, కొన్ని ఎక్కువ ఉంటాయి కాబట్టి యావరేజ్గా 12 minutes. 6 questions కాబట్టి 6 into 12 60, 72 minutes. 72 minutes. నెక్స్ట్ ఇక్కడ విఎస్ఏక్యూస్ ఒక్కొక్కటి 5 minutes. 10 విఎస్ఏక్యూస్ ఉంటాయి కాబట్టి 50 minutes. ఒకసారి మీరు చూసుకోండి ఎంత టైం పడుతుందో. 4, 7, 11 plus 5, 16, 160. ఓయ్ 11 plus 5, 6, 162 minutes. అంటే ఎంత? ఇంకా మీకు 180 minus 162, 18 minutes మిగులుతుంది. కంపల్సరీ ఇలా రాసుకోండి ఒకసారి. దిస్ ఈజ్ ఐఎమ్ గివింగ్ యూ ద మ్యాక్సిమం టైం. 3 hours ఎగ్జామ్ని కరెక్ట్గా రాయాలి, నీట్గా రాయాలి. అండ్ ట్రై టు రైట్ ఆల్ విఎస్ఏక్యూస్ ఎట్ వన్ ప్లేస్. దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి మీరు. ఫస్ట్ విఎస్ఏక్యూలో క్వశ్చన్ నెంబర్ 1 రాశారు, దానికి ఆన్సర్ ఇచ్చేయండి. ఆన్సర్ రాసేసారు. క్వశ్చన్ నెంబర్ 1కి ఆన్సర్ రాసిన తర్వాత క్వశ్చన్ నెంబర్ 2 నీకు రాలేదనుకో, విఎస్ఏక్యూలో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ రాసావు, క్వశ్చన్ నెంబర్ 2కి నీకు ఆన్సర్ రాలేదనుకో, వదిలేసి క్వశ్చన్ నెంబర్ 3 గ్యాప్ ఇవి ఇక్కడ, మళ్ళీ ఇక్కడ ఆన్సర్ రాసుకో. ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి తర్వాత గ్యాప్ని ఫిల్ చేయడానికి ట్రై చేయి. అలా కాకుండా 1 రాసి 3 వచ్చాను, 3 రాసి 4 రాసి అలా కాకుండా ఒక లైన్లో ఉంటే బెటర్. పేపర్ ఎలా రాయాలనేది ముందు మనకు కంపల్సరీ ఐడియా ఉండాలి. అందులో కూడా మీకు మంచి స్ట్రాటజీ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ రూపేష్. వాలేకుమ్ సలాం. పేపర్ ప్రింటెడ్ PDF పెట్టండి, ప్రింట్ వస్తుంది. నేను PDF పెట్టేసాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది, అప్డేట్ చేస్తాను, చూసుకోండి ఒకసారి. ఓకే, అప్డేట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా అయిపోద్ది. అండ్ అందరూ రాగానే వీడియోని లైక్ చేయాలి, అందరు వీడియోని లైక్ చేయాలి.
రైట్. సో లెట్ us బిగిన్ పేపర్ 1. పేపర్ 1 ఒకసారి చూద్దాం. ఫస్ట్ పేపర్ ఇది, పేపర్ 1 చూద్దాం. డెఫినెట్గా పేపర్ 1లో మీరు ఇందులో ఉన్నవి మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తాయి చూసుకోండి. ఐఎమ్ స్టార్టింగ్. కలర్ పెన్స్ వాడొచ్చా? గ్లిటర్ పెన్స్ వాడచ్చు, ఓన్లీ అండర్లైన్ చేయడానికే వాడచ్చు, మొత్తం రాయడానికి కాదు, అండర్లైన్ చేయడానికి వాడచ్చు. కలర్ పెన్సిల్స్ వాడచ్చు. ఓకే, నెక్స్ట్ హియర్ ఈస్ ద పేపర్. సో లుక్ ఎట్ ద పేపర్ కేర్ఫుల్లీ. ఒకసారి మీకు వీలైతే మీరు రాసుకోండి, క్వశ్చన్ రాసుకోండి, లేదా నేను పీడిఎఫ్ ఎలాగో పంపించాను కాబట్టి ఈ రోజు ఈ పేపర్ కంప్లీట్ చేయండి. రేపు ఇంకోటి ఇస్తే అది కంప్లీట్ చేయండి, ఎల్లుండి ఇంకోటి ఇస్తే అది కంప్లీట్ చేయండి. ఎందుకంటే మనకు 4 days టైం ఉంది కదా, 7, 8, 9 3 days టైం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. ఓకేనా? క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి చూసుకోండి. సో లెట్ us బిగిన్. లెట్ us see వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎస్ చంద్ర. మీరే ఆన్సర్ ఇవ్వచ్చు, దానికి మీరే ఆన్సర్ ఇవ్వచ్చు. ఏపీ టీఎస్ రెండింటికి కలిపిస్తున్నా, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండింటికి కలిపిస్తున్నా. ఓకేనా? డోంట్ వరీ అబౌట్ దట్. రైట్. సో వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎస్ చంద్రశేఖర్ టు ఫిజిక్స్? ఇక్కడ ఏం రాయాలంటే సింపుల్గా చంద్రశేఖర్ లిమిట్, చంద్రశేఖర్ లిమిట్. The contribution of S. Chandrasekhar to physics is Chandrasekhar limit. It is related to astrophysics. It is related to astrophysics. ఏంటి సార్ ఇది అంటే, ఏంటి రిలేషన్ సార్ అంటే, this is Chandrasekhar limit, that is mass of star if exceeds 1.4 times మాస్ ఆఫ్ సన్. మన సన్ మాస్ కన్నా కూడా 1.4 times మాస్ ఎక్కువ ఉంటే ఇట్ విల్ కొలాప్స్ ఇన్ టు ఎ న్యూట్రాన్ స్టార్. ఇట్ విల్ కొలాప్స్, ఇట్ విల్ బికమ్ ఎ బ్లాక్ హోల్. అది ఒక స్టార్ బ్లాక్ హోల్లోకి అవ్వాలి అంటే దానికి ఎంత మాస్ ఉండాలి అనేది ఒక లిమిట్ ఇచ్చింది ఎవరంటే చంద్రశేఖర్ లిమిట్. దట్ ఈస్ చంద్రశేఖర్ లిమిట్ విచ్ ఇస్ 1.4 times మాస్ ఆఫ్ ద సన్. వెరీ వెరీ సింపుల్, వెరీ వెరీ ఈజీ కూడా, చాలా ఈజీ కూడా. నేను ఏదైతే రాస్తున్నానో అది జాగ్రత్తగా మీరు చూసుకోండి, మీరు కూడా రాసుకోండి. ఏంటంటే ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎస్ చంద్రశేఖర్ టు ఫిజిక్స్ ఈస్ చంద్రశేఖర్ లిమిట్ which is the mass of the sun if it exceeds 1.4 times the mass of sun, mass of the star exceeds 1.4 times the mass of sun, it will collapse into a black hole. Simple, very simple. ఇలా రాయొచ్చు. లేదా చంద్రశేఖర్ ఇలా, ఇగో కొంతమంది పిల్లలు ఆన్సర్ కూడా ఇస్తున్నారు, ఇట్ ఈస్ లిమిట్ స్ట్రక్చర్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ స్టార్స్. ఇలా రాసారా ఏం కాదు. సెకండ్ ఇయర్ ఈ రోజు 5 o'clock చేస్తాం, ఇది అవగానే చేస్తాం. ఓకే, ఇది అంటే 5 o'clock చేస్తాం. రైట్. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ యూనిఫైడ్ అటామిక్ యూనిట్ ఇన్ కేజీ. దీంట్లో ఏం రాయాల్సిన అవసరం లేదు. ఏఎంయు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఎంయు అంటే ఏంటో రాయాలి. ఏఎంయు అంటే అటామిక్ మాస్ యూనిట్. అటామిక్ మాస్ యూనిట్. దిస్ ఈజ్ 1/12 ఆఫ్ మాస్ ఆఫ్ C12 atom. 1/12 of mass of C12 atom is యూనిఫైడ్ అటామిక్ మాస్. దాని వాల్యూ ఎంత అంటే 1 AMU. 1 AMU is equal to 1.67 into 10⁻⁻27 kg. ఇంతే, ఇంతకంటే ఎక్కువ ఏం రాయాల్సిన అవసరం లేదు. ఇంతకంటే రాయాల్సిన అవసరం లేదు. సెకండ్ ఇయర్ పార్ట్ 2 వీడియోస్ ఎప్పుడు నెక్స్ట్ ఇయర్ చేస్తారా? ఎస్, నెక్స్ట్ ఇయర్ చేస్తా. వెరీ గుడ్, థ్యాంక్ యూ కార్తిక్. ఓకే, 1 AMU is equal to 1.67 into 10⁻⁻27 kg. నెక్స్ట్ ఇయర్ ఎట్లయినా చేస్తాను అన్న కార్తిక్. ఓకేనా కార్తిక్? తప్పకుండా నెక్స్ట్ ఇయర్ అంటే 2025లో నీకు చేసేస్తా. ఓకే, 1.66 కాదు, 1.67. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ది యాంగిల్ మేడ్ బై ద వెక్టర్ I cap plus J cap with positive x axis. వెరీ సింపుల్. మీరు అందరు దానికి ఈజీగా ఆన్సర్ ఇస్తారు. వీలైతే ఇలా రాసుకోండి. I cap plus J cap అనే వెక్టర్ ఇలా ఉంటుంది.
ఇది 1,1 పాయింట్ అనమాట. పాయింట్ 1,1కి పొజిషన్ వెక్టర్ ఇది. ఈ యాంగిల్ ఎంత అని అడుగుతున్నారు. వెరీ సింపుల్ గా tan θ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అంటే ay/ax ఇలా రాస్తాం. అంటే కోఎఫిషియంట్ ఆఫ్ j క్యాప్ డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ i క్యాప్. కోఎఫిషియంట్ ఆఫ్ j క్యాప్ కోఎఫిషియంట్ ఆఫ్ i క్యాప్ ని డివైడ్ చేస్తే సరిపోతుంది. దట్ విల్ గివ్ యూ 1/1. సో ఎంత సార్ అంటే tan θ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి θ ఈజ్ ఈక్వల్ టు 45 degrees వస్తుంది. అలా కాకుండా యాంగిల్ మేడ్ బై ద వెక్టర్ ఇది i క్యాప్ మైనస్ j క్యాప్ అన్నారు అనుకో కిందికి వస్తుంది. అది మైనస్ j అంటే కిందికి వస్తుంది, ప్లస్ కాబట్టి ఇదే వస్తుంది. సపోజ్ ఇలా మీకు క్వశ్చన్ కొంచెం మార్చేసి మైనస్ i క్యాప్ ప్లస్ j క్యాప్ అన్నాను అనుకోరా. మైనస్ i క్యాప్ ప్లస్ j క్యాప్ అనే వెక్టర్ ఎలా ఉంటుంది సార్ అంటే ఇలా ఉంటుంది. మైనస్ i క్యాప్ ప్లస్ అంటే i నెగిటివ్ j పాజిటివ్ కాబట్టి ఇలా ఉంటుంది ఆ వెక్టర్. ఈ యాంగిల్ ఎంత అంటే 45 వస్తుంది. కాకపోతే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తో కావాలనుకుంటే మాత్రం ఇదంతా యాంగిల్ తీసుకోవాల్సి వస్తుంది. అది ఎంత అంటే 135 degrees అవుతుంది. మైనస్ i ప్లస్ j అయితే ఇలా రాయాలి, i ప్లస్ j అయితే అలా రాయాలి. వెరీ ఈజీ, వెరీ ఈజీ. 1.66 మొత్తం 1.67 రాశారా? దాంట్లో ఏముందిరా పెద్ద గోల? 1.66 ఓకేనా? ఇప్పుడు హ్యాపీయా? 135 వెరీ గుడ్. ఇదే ప్రెడిక్టెడ్ పేపర్ రా. పక్కా మళ్ళీ అందులో పక్కా కచ్చా ఏముందిరా? ఊరి కెన్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బి గ్రేటర్ దాన్ 1? కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మ్యూ. యూ యాక్చువల్లీ మ్యూ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 రా. ఎస్. సో యాక్చువల్గా ఎలా రాయాలంటే ఇన్ జనరల్గా అయితే ఇన్ జనరల్ మ్యూ ఈజ్ లెస్ దాన్ 1 బట్ ఫర్ హైలీ పాలిష్డ్ సర్ఫేసెస్. మనం పాలిషింగ్ ఎందుకు చేస్తాం రా? సర్ఫేస్కి స్మూత్ అవ్వడానికి చేస్తాం. పాలిష్ చేస్తే స్మూత్ అయితే సర్ఫేస్, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ తగ్గిద్ది. అరే ఇది స్మూత్గా ఉందని చెప్పి రప్ప 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 రాస్తూనే ఉన్నాం అనుకో, ఆ మొత్తం ఇర్రెగ్యులారిటీస్ పోయి కొత్త ఇర్రెగ్యులారిటీస్ అంటే అవి క్లీన్ అయిపోయి ఇంకా ఇర్రెగ్యులారిటీస్ స్టార్ట్ అవుతాయి. ఎక్స్ట్రా రఫ్ హైలీ రఫ్ సర్ఫేస్ అయిపోద్ది. దానికి మాత్రం మ్యూ కంటే 1 ఉండొచ్చు. సో ఇన్ జనరల్ మ్యూ ఇస్ లెస్ దాన్, బట్ ఫర్ హైలీ పాలిష్డ్ సర్ఫేసెస్, చాలా హైగా పాలిష్ చేస్తే సర్ఫేసెస్ మ్యూ కెన్ బి గ్రేటర్ దాన్ 1. మ్యూ కెన్ బి గ్రేటర్ దాన్ 1. ఇలా రాసుకోవాలి, నీట్గా రాసుకోవాలి. ఇన్ జనరల్ మ్యూ ఇస్ లెస్ దాన్ 1. ఓకే. అండ్ టెల్ మీ, ఐఎమ్ సారీ, అరే బాబు ప్రెడిక్టెడ్ 7 మార్క్స్ ఉండవు కానీ ఇందులో 8 మార్క్స్ ఉంటాయి. ప్రెడిక్టెడ్ పేపర్ అంటే క్వశ్చన్ పేపర్ మొత్తం నేను ప్రెడిక్ట్ చేసి గెస్ పేపర్ నేను ప్రెడిక్ట్ చేసినా ఇలా రావచ్చని. ఇది చూసుకోండి మీరు, PDF డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే రైట్. మీది నెక్స్ట్ వాట్ ఈజ్ మ్యాగ్నస్ ఎఫెక్ట్? మీరు ఆన్సర్ ఇవ్వండి దానికి. వాట్ ఈజ్ మ్యాగ్నస్ ఎఫెక్ట్? ద డైనమిక్ లిఫ్ట్ ఆన్ ఎ స్పిన్నింగ్ బాల్. వెరీ గుడ్. The dynamic lift on a spinning ball, బాల్ ని స్పిన్ చేసినప్పుడు the dynamic lift on a spinning ball is Magnus effect. Very simple. ఏమవుద్ది సార్ అంటే ఎప్పుడైతే బాల్ని మనం స్పిన్ చేసినప్పుడు ఏమైందంటే ఇట్ విల్ కాజ్ ప్రెషర్ డిఫరెన్స్. ఇట్ కాజెస్ ప్రెషర్ డిఫరెన్స్. ఆ ప్రెషర్ డిఫరెన్స్ వల్ల ఏమవుతుంది సార్ అంటే there is a lift. ఎందుకు వస్తుంది సార్ ప్రెషర్? డ్యూ టు ప్రెషర్ డిఫరెన్స్ నెట్ అప్వర్డ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ అ బాల్. సో బికాస్ ఆఫ్ ప్రెషర్ డిఫరెన్స్ దెర్ ఈస్ డైనమిక్ లిఫ్ట్ అంటే నెట్ అప్వర్డ్ ఫోర్స్, దాన్ని డైనమిక్ లిఫ్ట్ అంటారు. సింపుల్గా ఇలా రాసుకోవచ్చు. ద డైనమిక్ లిఫ్ట్ ఆన్ ఎ స్పిన్నింగ్ బాల్ ఈజ్ మ్యాగ్నస్ ఎఫెక్ట్. సింపుల్.
ఒకే సెంటెన్స్లో లేదా రెండు సెంటెన్సెస్లో రాయొచ్చు. వెన్ అ బాల్ ఈజ్ స్పిన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రెషర్ డిఫరెన్స్ క్రియేట్ అయ్యి అప్వర్డ్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. దాన్నే డైనమిక్ లిఫ్ట్ అంటారు. డైనమిక్ అంటే మోషన్ వల్ల వచ్చేది. స్టాటిక్ అంటే రెస్ట్లో ఉన్నప్పుడు వచ్చే లిఫ్ట్. డైనమిక్ లిఫ్ట్ అంటే మోషన్ వల్ల వచ్చే లిఫ్ట్. ఆ లిఫ్ట్ డైనమిక్ లిఫ్ట్ అంటారు. దాన్నే మ్యాగ్నస్ ఎఫెక్ట్ అంటారు. సింపుల్ 2 మార్క్స్ క్వశ్చన్స్. ఫస్ట్ అవే ఉంటాయి కదా, రాసుకోండి. గివ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ ఎక్సెస్ ప్రెషర్ ఇన్సైడ్ ఎ సోప్ బబుల్. చెప్పండి. ఎక్సెస్ ప్రెషర్ Pxs is equal to 4T by R. Very, very simple. Because soap has 2 surfaces. తెలుసు కదా, soap has 2 surfaces కాబట్టి ఒక్కొక్క సర్ఫేస్ కి 2T by R plus 2T by R 4T by R. ఇందులో T అంటే ఏంటి సార్ అంటే సర్ఫేస్ టెన్షన్. వాట్ డస్ T స్టాండ్ ఫర్? సర్ఫేస్ టెన్షన్. అండ్ R స్టాండ్ ఫర్ radius of bubble. R stand for radius of bubble. 4T by R. PDF లేదు, డిస్క్రిప్షన్లో లేదా. అయితే ఒక పని చేద్దాం, టెలిగ్రామ్ ఛానల్లో పంపిస్తా PDF. ఏముంది, సింపుల్. పీడిఎఫ్ని టెలిగ్రామ్ ఛానల్లో క్లాస్ అవగానే పంపిస్తా. మీరు PDF డౌన్లోడ్ చేసుకోండి, ప్రింట్ తీసుకోండి, సింపుల్. ఇది కూడా పంపిస్తా, క్లాస్ది కూడా. ఏముంది అందులో, 4S/R రాసుకోవచ్చు, లేదు 4T/R రాసుకోవచ్చు. ఇట్స్ నో ప్రాబ్లమ్ ఇన్ దాట్. యూ కెన్ సింప్లీ రైట్ దిస్. గుర్తుపెట్టుకోండి, 3 ప్రెడిక్టెడ్ పేపర్స్ చేస్తా. 3 పేపర్స్లోంచి మీకు ఖచ్చితంగా 80% మార్క్స్ వస్తాయి. 80% అంటే 80 మార్క్స్ కాదు, 48 మార్క్స్. ఓకే, రైట్. కెన్ ఎ సబ్స్టెన్స్ కాంట్రాక్ట్ ఆన్ హీటింగ్? ఇక్కడ ఏం రాయాలంటే ఇన్ జనరల్ substance expand on heating. In general substance expand on heating. హీట్ చేసినప్పుడు ఏమవుద్దంటే సబ్స్టెన్స్ అనేది ఎక్స్పాండ్ అవుద్ది. ఇన్ జనరల్ సబ్స్టెన్స్ ఎక్స్పాండ్ ఆన్ హీటింగ్. బట్ రబ్బర్, ప్లాస్టిక్ కాంట్రాక్ట్ ఆన్ హీటింగ్. ఇలా రాసుకోవచ్చు. నాట్ ఓన్లీ ప్లాస్టిక్ మాత్రమే కాదు, వాటర్ కూడా కాంట్రాక్ట్ అయింది కదా. ఎక్కడ నుంచి 0 degrees to 4 degrees వరకు. వాటర్ ఫ్రమ్ 0 degrees centigrade to 4 degrees centigrade ఏమైంది సార్? కాంట్రాక్ట్ అయింది. కాంట్రాక్ట్ అంటే దాని వాల్యూమ్ తగ్గిపోద్ది. కాంట్రాక్ట్ అవడం అంటే ఏంటి పిల్లలు? వాల్యూమ్ తగ్గిపోవాలి. వాల్యూమ్ తగ్గిపోతే దాన్నే కాంట్రాక్ట్ అంటారు. వాటర్ కాంట్రాక్ట్స్ ఫ్రమ్ 0 degrees centigrade to 4 degrees centigrade. ఓకే, రైట్. స్టేట్ వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా. చాలా ఇంపార్టెంట్. వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా. The wavelength corresponding to maximum temperature, the wavelength corresponding to maximum intensity is inversely proportional to the temperature. Very important. The wavelength corresponding to maximum intensity of a black body ray. రాసుకోవచ్చు లేదా స్టార్ కూడా రాసుకోవచ్చు. వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా అనేది బ్లాక్ బాడీ రేడియేషన్కి సంబంధించింది. ద వేవ్ లెంత్, ఇప్పుడు నేను చెప్తా చూడు. అసలు బ్లాక్ బాడీ అంటే ఎవరు? అ బాడీ విచ్ పర్ఫెక్ట్లీ అబ్జార్బ్స్ అండ్ పర్ఫెక్ట్లీ ఎమిట్స్ కదా. సపోజ్ నేను బ్లాక్ బాడీ అనుకో, నేనేం చేశా అంటే అన్ని వేవ్ లెంత్ రేడియేషన్ ఎమిట్ చేశాను. నేను బ్లాక్ బాడీ అనుకుంటే నేను 3000 యాంగ్స్ట్రమ్, 4000 యాంగ్స్ట్రమ్, 5000 యాంగ్స్ట్రమ్, 6000 యాంగ్స్ట్రమ్, 7000 యాంగ్స్ట్రమ్ ఇవన్నీ వేవ్ లెంత్ ఎమిట్ చేస్తే అందులో ఒక వేవ్ లెంత్కి ఇంటెన్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది,
అది మాత్రం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. అంటే టెంపరేచర్ పెరిగే కొద్దీ వేవ్ లెంత్ తగ్గిద్దని అర్థం. అంతే, సింపుల్ 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 సింపుల్. లాంబ్డా కరెస్పాండ్ టు మాక్సిమం ఇంటెన్సిటీ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. లాంబ్డా మాక్సిమం ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. దట్స్ ఇట్. ఏముందండి ఇందులో, ఏముంది ఇందులో? దాట్స్ ఇట్. మార్క్స్ అయితే పాస్ అయిందిరా బాబు. మీకు 60 రావాలిరా. మా ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో 60 తెచ్చుకోలేదంటే మీరు అసలు ఏం చదవరంటే అర్థం. The wavelength corresponding to maximum is inversely proportional to absolute temperature. Correct, Nana? Is inversely proportional to absolute temperature. Is inversely proportional to absolute temperature. Okay? Next. Absolute temperature ane rayali nana. Sirish Reddy. Absolute temperature ane rayali. Next. When does a real gas behave as ideal gas? మెయిన్స్ క్లాసెస్ చెప్పేటప్పుడు ఎన్నిసార్లు చెప్పాను, వెన్ డస్ అ రియల్ గ్యాస్ బిహేవ్ యాజ్ ఐడియల్ గ్యాస్. చాలా సార్లు చెప్పాను నేను. ఎప్పుడు అంటే రియల్ గ్యాస్ బిహేవ్స్ యాజ్ ఐడియల్ గ్యాస్ ఎట్ హై టెంపరేచర్. చాలా ఇంపార్టెంట్. ఒక పని చేద్దాం. ఎట్ హై టెంపరేచర్, చాలా ఎక్కువ టెంపరేచర్ ఉండాలి. ఎట్ హై టెంపరేచర్ కామా లో ప్రెషర్, ప్రెషర్ తక్కువగా ఉండాలి. ఎట్ హై టెంపరేచర్ లో ప్రెషర్ అండ్ లో డెన్సిటీ. ఇలా ఉన్నప్పుడు మాత్రమే రియల్ గ్యాస్ బిహేవ్స్ యాజ్ ఐడియల్ గ్యాస్. వెరీ ఇంపార్టెంట్. చూసుకోండి. వెరీ గుడ్. వాట్ ఈస్ ది ఎక్స్ప్రెషన్ బిట్వీన్ ప్రెషర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ గ్యాస్ మాలిక్యూల్? ఇది చాలా సింపుల్ గా ఇస్తారు మీరు. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ గ్యాస్ మాలిక్యూల్ ఈజ్ సింప్లీ 3/2 kT ఆఫ్ ఏ గ్యాస్ మాలిక్యూల్. వన్ గ్యాస్ మాలిక్యూల్ 3/2 kT. కానీ యూ ఆల్సో షుడ్ నో దట్ PV ఈజ్ ఈక్వల్ టు KT. కాబట్టి ఎక్కడైతే KT ఉందో అక్కడ PV రాసుకోవచ్చు. సో ద కైనెటిక్ ఎనర్జీ వుడ్ బికమ్ 3/2 PV. వెరీ సింపుల్. అసలు ఏముంది ఇందులో? చాలా సార్లు రాసాం మనం. సార్ ఫస్ట్ ఇయర్ VSAQ. రైట్. ఫస్ట్ ఇయర్ VSAQs నేను చేయలేదు కాబట్టి అన్ని VSAQs ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. లేకపోతే పేపర్ ఎదురా అని చెప్పి పంపిస్తే అయిపోయేది కదా. ఓకే, నెక్స్ట్. దీస్ ఆర్ ది ఎండ్ ఆఫ్ VSAQs. సెక్షన్ 1 కంప్లీటెడ్. సెక్షన్ 1కి సంబంధించిన VSAQsలో 10 VSAQs. ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూడండి చిన్నపిల్లలు. వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్, ఇంకో ప్రెడిక్టెడ్ పేపర్ చేస్తా, ఇంకోటి కూడా చేస్తా, అందులో కూడా ఇవి ఎలా వస్తాయో చెప్తా నేను. ఓకేనా? వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎస్ చంద్రశేఖర్ టు ఫిజిక్స్? చంద్రశేఖర్ లిమిట్ స్ట్రక్చర్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ స్టార్స్ ఎలా అని రాసుకోవచ్చు. AMU వాల్యూ ఎంత అంటే 1.66 ఇంటూ 10⁻⁻27 kg. ఇది కూడా రాయొచ్చు. నెక్స్ట్, ఫైండ్ ది యాంగిల్ మేడ్ బై ద వెక్టర్ విత్ I cap ప్లస్ J cap విత్ పాజిటివ్ X యాక్సిస్ లేదా -I cap ప్లస్ J cap. అంటే ఈ రెండిట్లో ఏదైనా ఒకటి రాయొచ్చు. యాక్చువల్గా దీనికి ఆన్సర్ మాత్రం 45 degrees, దీనికైతే 135 degrees. కెన్ ద కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బి గ్రేటర్ దెన్ 1? ఎస్, ఫర్ హైలీ పాలిష్డ్ సర్ఫేస్ ఇట్ కెన్ బి గ్రేటర్ దెన్ 1. వాట్ ఈజ్ మ్యాగ్నస్ ఎఫెక్ట్? తెలుసుగా, ఒక బాల్ని స్పిన్ చేసినప్పుడు ప్రెషర్ డిఫరెన్స్ క్రియేట్ అయ్యి ఆ బాల్ మీద అప్వర్డ్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. దాన్నే డైనమిక్ లిఫ్ట్ అంటారు. ఓకే, దాన్నే మ్యాగ్నస్ ఎఫెక్ట్ అంటారు. సో ఎక్సెస్ ప్రెషర్ మీకు తెలిసిందే. సోప్ బబుల్ అయితే ఇది, ఎయిర్ బబుల్ అయితే 2T/R. సోప్ అనే వర్డ్ వస్తే 4T/R రాయాలి, లేదా 2T/R వచ్చి. సార్ మీరు ఇచ్చిన పీడిఎఫ్లో 21 క్వశ్చన్స్ ఉన్నాయి. అవును, పేపర్ మొత్తం ప్రెడిక్ట్ చేసినారా నేను? ఒరే ఇంకెంత ఎప్పుడు అర్థమవుతుందిరా వీళ్ళు. తెలుసుగా మీకు, నా గురించి తెలియదారా? మొత్తం ప్రెడిక్ట్ చేయగలను నేను. నెక్స్ట్ ఇయర్ పేపర్ కూడా ప్రెడిక్ట్ చేస్తాను నేను. ఏంట్రా,
Can a substance contract on heating? Yes, in general, a substance expand on heating, but rubber, plastic, they'll contract on heating. Okay? Also, water contracts on heating. ఈసారి మాత్రం మేము డిసైడ్ చేసుకుంది ఏంటంటే ఇప్పుడు అయిపోయిన సెకండ్ ఇయర్ బ్యాచ్ పక్కన పెట్టేస్తే వాళ్ళకు కూడా క్రాష్ కోర్స్ చేస్తాం. ఈ ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్కి వెళ్తారు చూసారా, వాళ్ళకు మాత్రం సూపర్గా ఒక రేంజ్లో కిరణ్ సార్ చెప్తారు చూసారా, ఒక రేంజ్లో అన్నట్టు స్టార్టింగ్ నుంచి ఎవ్రీ వీక్ అనేది ఒక మస్తుగా క్లాసులు నడుస్తాయి మీకు చూసుకోండి. ఎందుకంటే లాస్ట్ టైం మాకు అక్టోబర్లో స్టార్ట్ చేసిన నేను క్లాస్. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 months ఉంది. ఇప్పుడు కొంచెం టైం ఉంది కాబట్టి స్లోగా ఓకే. నో సార్, ఐ డోంట్ నో అబౌట్ యూ, ఎక్స్ప్లెయిన్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ నాట్ హియర్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ మై సెల్ఫ్. అండ్ నా వీడియోస్ చూడు, నీకే తెలుస్తుంది. యూ కెన్ లీవ్ ద క్లాస్, నో ప్రాబ్లం, యూ డోంట్ నో అబౌట్ మీ. రైట్ సృజన్, వెన్ డస్ ఎ రియల్ గ్యాస్ బిహేవ్స్ ఐడియల్ గ్యాస్ ఎట్ హై టెంపరేచర్? ఇగో ఇలాంటి సోదులు చేస్తే ఫెయిల్ అయ్యారు మీరు. ఇన్ని నెలలు మీరు ఏం చేశారంటే చదువుకోకుండా ఈ తిక్క సమాధానాలు ఇచ్చుకుంటూ మీరు ఇలా తయారయ్యారు. ఇప్పటికీ ఇలాగే చేశారనుకోండి, యూ నీడ్ టు థింక్ ఆఫ్ వాట్ ఈస్ ది ఎక్స్ప్రెషన్ బిట్వీన్ ప్రెషర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ గ్యాస్ మాలిక్యూల్. సింగిల్ గ్యాస్ మాలిక్యూల్కి అయితే ఎన్ మోల్స్కి అయితే మాత్రం ఇలా రాసుకోవచ్చు, PV is equal to nRT రాసుకోవచ్చు. అప్పటికి ఇదే ఆన్సర్ వస్తుంది. ఓకే ఓకే, అంతే కదా సౌరేష్? మరి సార్ ట్యాగ్ ప్రాబ్లమ్స్, ఓయో 11th క్వశ్చన్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేను చేస్తాను. ఒకవేళ నేను ఇప్పుడు ఆల్రెడీ మనం ఫస్ట్ ఇయర్ SAQs అని చేసినాం కదా, అందులో ఉంటే దానికి ఆన్సర్స్ మీరు ఆ వీడియో చూసుకోండి, ఎక్స్ప్లెనేషన్ అంతా. మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేయాలి టైం వేస్ట్? నేను ఓన్లీ మీరు చదువుకోవాలి, మీరు ప్రాక్టీస్ చేయాలి, 2 సార్లు 3 సార్లు రాయాలి, రాస్తేనే వస్తుంది. ఎంత రాస్తే అంత మంచిది. ఆఫ్లైన్ వాళ్ళు వచ్చిన వాళ్ళకి కూడా చెప్పినా, నేను రాయించాను కూడా, వాళ్ళతో క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతో రాయించాను కూడా, రాస్తేనే వస్తుంది. ఓకే సృజన్, ఐఎమ్ నాట్ సీరియస్, ఐఎమ్ ఆల్వేస్ నేను అసలు దేన్ని కూడా డోంట్ టేక్ ఇట్ హియర్, ఐ జస్ట్ టేక్ ఇట్ హియర్ అండ్ ఐ లీవ్ ఇట్ హియర్. అందుకే నేను ఫ్రీగా బిందాస్గా ఉంటా. నేను జస్ట్ నీకు ఆన్సర్ ఇచ్చిన అంతే. ఓకే మమత, హాయ్ మమత, థ్యాంక్ యూ. సో నౌ ఎ కార్ ట్రావెల్స్ ఫస్ట్ థర్డ్ ఆఫ్ ఎ డిస్టెన్స్ విత్ స్పీడ్. ఫస్ట్ థర్డ్ అంటే ఏం లేదు, మనోడు ఏం చేసిండంటే దీన్ని 3 ముక్కలు చేసిండు. 3 ముక్కలు చేసి దీన్ని ఫస్ట్ థర్డ్ అంటే S/3, సెకండ్ థర్డ్ అంటే ఇది S/3, ఇది కూడా S/3. 3 డిస్టెన్స్ని వివిధ రకాలైన వెలాసిటీస్తో వెళ్ళిపోయాడు. అంటే దీన్ని V1 అనే వెలాసిటీతో వెళ్ళాడు, దీన్ని V2 అనే వెలాసిటీతో వెళ్ళాడు, దీన్ని V3 అనే వెలాసిటీతో వెళ్ళాడు. అలా వెళ్ళాడు, ఇలా తిరిగి వచ్చేసాడు. సో అలా వెళ్ళినప్పుడు ఇక్కడ టైం ఎంత పట్టిందంటే T1, ఇక్కడ టైం ఎంత పట్టిందంటే T2, ఇక్కడ టైం ఎంత పట్టిందంటే T3 టైం పట్టింది. యావరేజ్ వెలాసిటీ కనుక్కోవాలి లేదా యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలా? ఓకే, హౌ డు యూ ఫైండ్ అవుట్ ది యావరేజ్ స్పీడ్? యావరేజ్ స్పీడ్ ఈజ్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే దిస్ ప్లస్ దిస్, S/3 ప్లస్ S/3 ప్లస్ S/3 ఎంత అంటే S/3 ప్లస్ S/3 ప్లస్ S/3 అంటే సింపుల్గా ఎస్. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం ఎంత అంటే T1 ప్లస్ T2 ప్లస్ T3. అయితే ఇక్కడ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కాబట్టి T1 ఇస్ ఈక్వల్ టు ఏమవుద్దంటే S/3V1 అవుద్ది. T2 ఇస్ ఈక్వల్ టు ఏమవుద్ది అంటే S/3V2 అవుద్ది. అండ్ T3 ఇస్ ఈక్వల్ టు ఏమవుద్దంటే S/3V3 అవుద్ది. ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. చేస్తే ఎస్ఎస్ క్యాన్సిల్ అయ్యి మీకు ఫైనల్గా ఏమొస్తుందంటే పిల్లలు 3V1 V2 V3 డివైడెడ్ బై V1 V2 ప్లస్ V2 V3 ప్లస్ V3 V1. ఇది ఫార్ములా. ఇది దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ యావరేజ్ స్పీడ్. డైరెక్ట్గా ఇది చేసుకున్నా పర్లేదు, 8 మార్క్స్ వస్తాయి. SAQ అయిపోయిన తర్వాత 8 మార్క్స్ వస్తాయి, డోంట్ వరీ. ఓకే, రైట్. సో 3V1 V2 V3 బై ఇక్కడ V1 V2 V3 కదా. రైట్. సో ఇప్పుడు ఇవన్నీ తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎలా చేయాలి సార్ అంటే V1 V2 V3 వాల్యూస్ మనకి ఇచ్చారు. V1 ఎంత అంటే 10 kmph. ఇక్కడ ఏదైతే ఇచ్చారో అదే రాస్తున్నా.
V2 వాల్యూ ఎంత సార్? ఇది 10 అది 20యా? ఓకే సార్ 20 kmph. అండ్ V3 ఎంత అంటే యాజ్ ఇట్ ఈస్గా ఇవే క్వశ్చన్స్ వస్తాయి రా పిల్లలు. యాజ్ ఇట్ ఈస్గా ఇదే క్వశ్చన్ వస్తుంది. నెంబర్లు కూడా మారవు. ఐపీలో అయితే, మెయిన్స్ అడ్వాన్స్లో అయితే కొంచెం మారుతూ, అడ్వాన్స్లో అయితే వదిలేండి ఇక. ఓకే, వావ్, అందరు చాలా బాగా ఆన్సర్ ఇచ్చారు. నన్ను టాలెంటెడ్ పీపుల్ రా మీరు, చాలా చాలా టాలెంటెడ్ పీపుల్. అసలు మీ టాలెంట్ అనేది అసలు నాసా ఆ రేంజ్లో ఉంది మీ టాలెంట్. సార్ ఇంతవరకు ఫిజిక్స్ చదవకుండా ఇప్పుడు చదివి వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్ గన్ షాట్ అది ఇదేనన్న. ఇప్పటి వరకు చదవకుండా ఇప్పుడు చదివే వాళ్ళకేనన్న ఇది. నాకు తెలీదా మీ గురించి? 3 into V1 అంటే 10, V2 అంటే 20, V3 అంటే 60 డివైడెడ్ బై V1 V2 వీళ్ళిద్దరిని మల్టిప్లై చేయాలి. 10 into 20 200 ప్లస్ V2 V3 20 into 60 1200 plus V3 V1 60 into 10 600. Now this will give you 30 1 2 3 3 0 6 2 12 12 3 3600,000. 1200 plus 600 1800. 1800 plus 2 2000 2000. Now this will give you 3 సున్నాలు క్యాన్సిల్ అయ్యి 36/2 అంటే ఎంత వస్తుంది? 18 km/h ఇస్ ది యావరేజ్ స్పీడ్. వెరీ గుడ్ నాన్న, వెరీ నైస్ రా పిల్లలు, చాలా బాగా ఆన్సర్ ఇచ్చారు. దిస్ ఈజ్ ఫర్ బోత్ ఏపీ అండ్ టిఎస్ అప్టస్. ఓకే, నెక్స్ట్ అన్న, షో దట్ ద ట్రాజెక్టరీ ఆఫ్ ప్రొజెక్టైల్ థ్రోన్ ఎట్ సర్టెన్ యాంగిల్ ఇస్ పారాబోలా. మీకు తెలుసు, టకటకటకటక ఒక ప్రొజెక్టైల్ డయాగ్రామ్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి యాంగిల్ థీటా రాసుకోవాలి, ఇది యూ రాసుకోవాలి, దీన్ని 2 కాంపోనెంట్స్ చేయాలి. యూ కాస్ థీటా, ఇంకో కాంపోనెంట్ చేయాలి యూ సైన్ థీటా. మొత్తం క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసిన. అక్కడ చూసుకోండి మీరు షార్ట్ దగ్గర. ఈ క్వశ్చన్ మాత్రం బాగా చదువుకోండి, ఇది ఈసారి ఎగ్జామ్లో వస్తుంది ఖచ్చితంగా. దీంట్లో మీరు చేయాల్సింది ఏంటంటే, ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ మీకు x is equal to u cos theta into t వస్తుంది. along y axis y is equal to u sin theta into t minus half gt square వస్తుంది. ఏం చేయాలి అంటే సార్, అంటే నేను మొత్తం క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ ఏమేమి రాయాలో చెప్తున్నా. అది ఆల్రెడీ నేను నీట్గా రాసేసాను ఇంతకుముందు, అదొకసారి మీరు చూసుకోండి సరిపోద్ది. ఆ t is equal to x by u cos theta ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే y is equal to u sin theta into t ప్లేస్లో x by u cos theta రాసేసి మైనస్ హాఫ్ g ఇంటూ x స్క్వేర్ బై u స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా అని రాయాలి. రాసిన తర్వాత సింపుల్గా దీన్ని యూ హ్యావ్ టు రీరైట్ దిస్ ఎక్స్ప్రెషన్ యాజ్ y ఈజ్ ఈక్వల్ టు u క్యాన్సిల్ tan theta ఇంటూ x మైనస్ g బై 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ x స్క్వేర్. దీన్ని b అనుకో, దీన్ని a అనుకో. అప్పుడు ఇది ఏమవుతుందంటే y ఈజ్ ఈక్వల్ టు ax minus bx square, which is nothing but the expression of a parabola. That's it. ఏముందండి ఇందులో? ఈజీగా రాయొచ్చు. డోంట్ మిస్ దిస్ వన్. ప్రాక్టీస్ 2 times 3 times ప్రాక్టీస్ చేయండి. ఇది 3 times ప్రాక్టీస్ చేయండి. 3 बार ప్రాక్టీస్ कीजिए. నెక్స్ట్, why is pulling easier than pushing a lawn roller? చాలా మందికి డౌట్ ఉన్న క్వశ్చన్ కాబట్టి నేను ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా ఒక లాన్ రోలర్ తీసుకొచ్చి నేల మీద పెట్టాను. ఇంకా ఇంకో లాన్ రోలర్ తీసుకొచ్చి నేల మీద పెట్టా. 2 లాన్ రోలర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని పుల్ చేస్తాను నేను. ఎఫ్ అనే ఫోర్స్తో పుల్ చేస్తాను. దీనికి కాంపోనెంట్ ఏంటంటే ఎఫ్ కాస్ థీటా, ఈ యాంగిల్ థీటా అనుకుంటే. ఇదెవరు అంటే నార్మల్ ఫోర్స్. దీంతో పాటు ఈ డైరెక్షన్లో ఎఫ్ సైన్ థీటా కూడా ఉంటుంది, అండ్ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఎంజీ ఉంటుంది, అండ్ ఈ డైరెక్షన్లో ఫ్రిక్షన్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వర్టికల్లో బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి యూ కెన్ సింప్లీ రైట్ ఎన్ ప్లస్ ఎఫ్ సైన్ థీటా is equal to mg. అప్పుడు నార్మల్ ఫోర్స్ ఏమవుద్ది సార్ అంటే mg
minus f sin theta. దీని పక్కన పెట్టు. ఫ్రిక్షన్ F is equal to mu into నార్మల్ రియాక్షన్ కదా, దీన్ని కూడా పక్కన పెట్టు. ఇట్రా ఇప్పుడు దీన్ని పుష్ చేయి. పుష్ అంటే ఇలా పుష్ చేస్తాం. ఇలా పుష్ చేసినప్పుడు దీనికి రెండు కాంపోనెంట్స్ ఉంటాయి. ఇది F cos theta because you are pushing with force F. Let's say you are pushing with force F, then you have a horizontal component of that force which allows it to move horizontally, e angle theta. So now you have the other one which is e direction lo F sin theta. నార్మల్ ఇలా ఉంటుంది పైకి, గ్రావిటేషనల్ ఫోర్స్ mg డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది, ఫ్రిక్షన్ అపోజ్ చేయాలి కాబట్టి ఇలా ఉంటుంది. నా ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ విషయం ఏంటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఇక్కడ కూడా బ్యాలెన్స్ చేస్తే ఎఫ్ సైన్ థీటా కింద ఉంది, mg కూడా కింద ఉంది, దెన్ n ఇస్ ఈక్వల్ టు ఎఫ్ సైన్ థీటా ప్లస్ mg అవుతుంది. దెన్ యూ హ్యావ్ అగైన్ ఫ్రిక్షన్ F ఇస్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ నార్మల్ రియాక్షన్. ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయి, ఇక్కడ నార్మల్ ఫోర్స్ వచ్చేసి mg మైనస్ ఎఫ్ సైన్ థీటా ఉంది, ఇక్కడ నార్మల్ ఫోర్స్ mg ప్లస్ ఎఫ్ సైన్ థీటా ఉంది. అంటే నార్మల్ ఫోర్స్ ఇన్ పుల్లింగ్ ఈజ్ లెస్, హెన్స్ ఫ్రిక్షన్ ఈజ్ ఆల్సో లెస్ ఫ్రిక్షన్, హెన్స్ ఫ్రిక్షన్ ఈజ్ లెస్. అదే నార్మల్ ఫోర్స్ ఇన్ పుషింగ్ ఈజ్ మోర్ దాన్ నార్మల్ ఫోర్స్ హియర్, సో దేర్ ఫోర్ ఫ్రిక్షన్ ఈజ్ మోర్. ఫ్రిక్షన్ ఈజ్ మోర్. అయితే ఫ్రిక్షన్ అపోజ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోజిషన్ ఎక్కువ ఉంటుంది, అందుకే ఇలా పుష్ చేయడం కష్టం, పుల్ చేయడం ఈజీ. గాట్ ఇట్? నెక్స్ట్, డిస్టింగ్విష్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సెంటర్ ఆఫ్ మాస్ కి ఒక 4 పాయింట్స్ రాయడానికి ట్రై చేయండి. ఇది ఆల్రెడీ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీకేం ప్రాబ్లం ఉండదు. యూ కెన్ గో బ్యాక్ టు ఆల్ SAQs, ఫస్ట్ ఇయర్ SAQs దగ్గరికి వెళ్ళండి, సరిపోద్ది. అండ్ ఇందులో కూడా ఒక 4 పాయింట్స్ రాయండి, సరిపోతుంది. 4 పాయింట్స్ ఏంటి సార్ అంటే, ఇక్కడ ఏంటి ఒకసారి నేను చెప్తాను చూడండి. Center of mass is the point where entire mass of the body is supposed to be concentrated. Center of gravity is total weight acts. Symmetric bodies ki rendu same untai. This gives you motion of the body, this gives you weight of the body atla. Simple. 4 points are saripoddi. Okay? Next, this we have already explained here. Explained in the short answer. Edaithe explain cheyaledo malli okasari explain chesta. Define angular acceleration. Alpha ante angular acceleration. Enti sir idi? Rate of change in angular velocity. Rate of change in angular velocity is angular acceleration. Very simple, very easy. Relation between torque and acceleration. ఇప్పుడు నువ్వు రాయాల్సింది ఏంటంటే న్యూటన్స్ సెకండ్ లా. మీరు రాయాల్సింది న్యూటన్స్ సెకండ్ లా. ఏంటి సార్ న్యూటన్ సెకండ్ లా అంటే, ముందు అది రాయాలి, కంపల్సరీ రాయాలి. ఏంటి న్యూటన్ సెకండ్ లా అంటే, ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ యాంగులర్ మొమెంటమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్టర్నల్ టార్క్. అది రాయాలి. ద రేట్ ఆఫ్ చేంజ్, ఇది స్టేట్మెంట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ద రేట్ ఆఫ్ చేంజ్ in the rate of change in angular momentum is directly proportional to external torque. External torque. The rate of change in angular momentum is directly proportional to external torque. So basically you can write this as tau proportional to dl by dt.
యాక్చువల్గా ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఎక్స్పెరిమెంటల్ వాల్యూ ఎంత అంటే 1. సో యూ కెన్ రైట్ టౌ ఈజ్ ఈక్వల్ టు సింప్లీ dl by dt. కానీ ఎల్ అంటే యాంగులర్ మొమెంటం విచ్ కెన్ ఆల్సో బి రిటర్న్ యాజ్ ఐ ఒమేగా. సో ఆ ఐ ఒమేగా తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను నేను. ఐ ఒమేగా తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే d ఇంటూ ఐ ఒమేగా డివైడెడ్ బై dt. సో దట్ విల్ గివ్ యూ ఐ కాన్స్టెంట్ కాబట్టి బయటకు వచ్చేస్తుంది d ఒమేగా బై dt. దెన్ యూ హ్యావ్ d ఒమేగా బై dt is nothing but alpha. So tau is equal to I alpha. That's it, guys. Next question. What is escape velocity? Obtain an expression for it. Very, very simple. The minimum speed required, the minimum speed with which a body has to be projected from the surface of Earth so that it escapes to infinity is called escape velocity. Very simple. ఇక్కడ ఉన్నప్పుడు దానికి ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఆ రెండు కూడా జీరోకి ఈక్వల్ అవ్వాలి. సో టోటల్ ఎనర్జీ కాన్స్టెంట్ చేస్తే మీకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. అదే మీరు చేయాల్సింది. సో పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద బాడీ ఈజ్ మైనస్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై R plus kinetic energy is half mv square ve square అని రాద్దాం ఎస్కేప్ కాబట్టి. ఫైనల్గా వెళ్ళిన తర్వాత నో గ్రావిటేషనల్ ఫీల్డ్ కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ జీరో. హ్యాపీ బర్త్డే టు యూ సార్. హ్యాపీ రే నా బర్త్డే ఈరోజు కాదురా బాబు. ఇంతవరకు ఫిజిక్స్ చదవకుండా ఏం చేసినారాను? ఇంపార్టెంట్ గన్ క్వశ్చన్స్ బైపీసీయా? ఓకే ఇదే ఓకే అసలు very good, Muskan. Right now. No, then you have simply half mve square mve square ఎలా రాసుకోవచ్చు అంటే half mve square is equal to g capital M small m by r. సో స్మాల్ m అటు ఇటు క్యాన్సిల్ చేసుకోవచ్చా సార్ అంటే చేసుకోవచ్చు. వచ్చిన తర్వాత ve square is equal to 2gm by r. Then you have ve is equal to root of 2gm by r. It is an answer. Kani you can also write g is equal to gm by r square కాబట్టి ఎక్కడైతే gm ఉందో అక్కడ gr square రాసుకోవచ్చు. సో gm ప్లేస్ లో gr square రాస్తే ఇదేమవుద్ది సార్ అంటే రూట్ ఆఫ్ 2gr square divided by r. ఒక r క్యాన్సిల్ అయిపోతుంది. దెన్ యూ హ్యావ్ ఎస్కేప్ వెలాసిటీ సూత్రం ఇస్ రూట్ 2gr and the value of escape velocity is 11.2 kilometers per second for earth. 11.2 kilometers per second for earth. నెక్స్ట్ అండి, డిస్క్రైబ్ ద బిహేవియర్ ఆఫ్ వైర్ అండర్ ద గ్రాడ్యువల్. చాలా మంది ఎందుకో ఈ క్వశ్చన్లో కన్ఫ్యూజ్ అవుతారు, నాకు తెలియదు. ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. బిహేవియర్ ఆఫ్ వైర్ అండర్ ద గ్రాడ్యువల్ ఇంక్రీజింగ్ ఆఫ్ లోడ్. సింపుల్ అండ్ వెరీ ఈజీ ఇది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ, డోంట్ వరీ అబౌట్ దట్. ముందుగా వై యాక్సిస్లో స్ట్రెస్ తీసుకోవాలి. మీరు స్ట్రెస్ తీసుకోకండి, నేను చెప్తా. ఎక్స్ యాక్సిస్లో స్ట్రెయిన్ తీసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు వచ్చింది, చూసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఆఫ్ లోడ్ అంటే ఒక వైర్ తీసుకొని స్లోగా దాంట్లో మాస్ యాడ్ చేస్తూ ఉండాలి లోడ్. అప్పుడు ఆ వైర్ స్ట్రెచ్ అవుతూ ఉంటుంది, వైర్ ఎక్స్పాండ్ అవుద్ది, స్ట్రెయిన్ కూడా క్రియేట్ అవుతుంది. స్ట్రెయిన్ అంటే ఏంటి అసలు? వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ స్ట్రెయిన్ పిల్లలు? ద రేషియో ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ లెంత్ బై యాక్చువల్ లెంత్. ఇదేగా స్ట్రెయిన్ అంటే. స్ట్రెయిన్ అంటే డెల్టా ఎల్ బై ఎల్. స్ట్రెస్ అంటే ఏంటి? స్ట్రెస్
అంటే ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా, స్ట్రెస్ అంటే ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా, స్ట్రెయిన్ అంటే డెల్టా ఎల్ బై ఎల్. నువ్వు ఫోర్స్ యాడ్ చేస్తూ ఉంటావు, ఫోర్స్ అంటే ఏంటి ఎంజీఏ కదా, యాడ్ చేస్తూ ఉంటావు. దానివల్ల ఏమవుతుందంటే స్ట్రెయిన్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. స్ట్రెస్ ఇంక్రీజ్ అయింది, స్ట్రెయిన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి మీరు ఏం చేయాలంటే స్ట్రైట్ లైన్ డ్రా చెయ్యాలి ఇలా. స్ట్రెస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. చాలా చాలా సింపుల్ ఇది. ఈ పాయింట్ ఓ అనుకో, ఈ పాయింట్ ఏ అనుకో. ఇక్కడ నుంచి ఏమవుతుందంటే స్ట్రెస్ ఇంక్రీజ్ చేస్తే స్ట్రెయిన్ ఇంక్రీజ్ అయింది, కానీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాదు, కొంచెం ఎక్కువగా ఇంక్రీజ్ అయింది. కొంచెం స్ట్రెస్ ఇంక్రీజ్ చేసిన స్ట్రెయిన్ బాగా ఇంక్రీజ్ అయింది. నేను కొంచెమే పైకి వెళ్ళా, కానీ రైట్ సైడ్ చాలా ఎక్కువకి వెళ్ళా. సో స్ట్రెస్ ఇంక్రీజ్ లెస్ బట్ స్ట్రెయిన్ ఇంక్రీజ్డ్ లాట్. బట్ ఇక్కడ నుంచి ఏమవుతుందంటే మళ్ళీ ఇప్పుడు చూడు ఒకసారి, రబ్బర్ని ఇలా ఎక్స్పాండ్ చేసా వదిలేసా, ఎక్స్పాండ్ చేసా వదిలేసా, మళ్ళీ అదే పాయింట్కి వస్తుంటే దాన్ని ఎలాస్టిక్ లిమిట్ అంటారు. ఇప్పుడు ఈ ఓ నుంచి ఏ వరకు ఏదైతే ఉందో పిల్లలు, ఓ నుంచి ఏ వరకు ఏదైతే ఉందో దాన్ని ప్రపోర్షనాలిటీ లిమిట్ అంటారా, ప్రపోర్షనాలిటీ లిమిట్. ఓ నుంచి ఏ వరకు ఏదైతే ఉందో దాన్ని ప్రపోర్షనాలిటీ లిమిట్ అంటారు. ఈ బి ఉంది కదా, బి, దాన్ని ఎలాస్టిక్ లిమిట్ అంటారు. సింపుల్. ఎందుకు సార్ ఎలాస్టిక్ లిమిట్ అంటే, ఎలాస్టిక్ లిమిట్ అంటే అది వదిలేసి మళ్ళీ అంటే స్ట్రెచ్ చేసి వదిలేస్తే మళ్ళీ అదే లెంత్కి వస్తే ఎలాస్టిక్ లిమిట్. ఇప్పుడు ఇక్కడ నుంచి తీసేసి కొంచెం ఇంక్రీజ్ చేసినా కూడా మళ్ళీ అదే సి అనే పాయింట్ వస్తుంది. ఇక్కడ కొంచెం బెండ్ అయింది. సి డి. సి ఈస్ కాల్డ్ ఈల్డింగ్ పాయింట్. ఈల్డింగ్ పాయింట్ వాట్ డస్ ఇట్ మీన్ అంటే ఇక్కడ నుంచి దాటావు, ఏ నుంచి బికి వెళ్ళావు, సికి వెళ్తే మాత్రం తిరిగి రాకుండా ఇలా వస్తుంది. ఎలా వస్తావు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడు. సి నుంచి డైరెక్ట్గా ఇలా వస్తాం అంటే దెర్ ఈజ్ సమ్ పర్మనెంట్ సెట్ ఓ డాష్ విచ్ ఈస్ కాల్డ్ పర్మనెంట్ సెట్. ఆఫ్ చేసామంటావా? This OO prime is called what, pillalu? Permanent set, because there is permanent increase in length. ఒకసారి మళ్ళీ చెప్తా చూడు. ఇది ప్రపోర్షనాలిటీ లిమిట్, ఎలాస్టిక్ లిమిట్, yielding point. C stands for yielding point. And D stands for breaking point. That's it. అంతే, ఇంకేముంది అందులో? ఒకసారి మీరు చదవండి, గో త్రూ యువర్ నోట్స్, రిఫర్ నోట్స్, యుల్ అండర్స్టాండ్ దిస్. ఈ పాయింట్సే ఉంటాయి. ఈల్డింగ్ పాయింట్ అంటే ఈ పాయింట్ దాటి మళ్ళీ ఇటు వస్తే సేమ్ లెంత్ రాదనమాట. దెర్ ఈస్ పర్మనెంట్ ఇంక్రీజ్ ఇన్ లెంత్ ఆఫ్టర్ దిస్ పాయింట్. ఈ పాయింట్ అయిపోయిన తర్వాత పర్మనెంట్ ఇంక్రీజ్ ఇన్ లెంత్ ఉంటుంది. ఎలాస్టిక్ నేచర్. ఓకే, ఒకసారి మళ్ళీ చెప్పేది ఏముంది, రివైజ్ చేసుకుని చూసుకోవచ్చు కదా. నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం, యూట్యూబ్లో ఉన్న ప్రత్యేకత అదే, రివైండ్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకే. In what way is the anomalous behavior of water advantageous to aquatic animals? అది చాలా చాలా సింపుల్. మీకు ఇంతకు ముందు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటి అంటే 0 degrees నుంచి 4 degrees, ఇందాక మనం ఆన్సర్ చేసాం దీని మీద. 0 degrees centigrade to 4 degrees centigrade ఏమవుద్ది అంటే
0 degree centigrade to 4 degree centigrade, water contracts. Water contract అయింది కాబట్టి ice floats on water. So at 4 degree centigrade, water has maximum density. Water has maximum density. ఈ క్వశ్చన్ నేను షార్ట్ ఆన్సర్స్ లో లాస్ట్ క్వశ్చన్ నాకు బాగా గుర్తుంది, లాస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశా షార్ట్ ఆన్సర్స్ లో, చూసుకోండి ఒకసారి. వాటర్ హ్యాస్ మాక్సిమం డెన్సిటీ అట్ 4 degree centigrade. కాబట్టి ఏమవుద్దంటే ఇదొక లేక్ అనుకో, ఇలా ఒక లేక్ ఉందనుకో. లేక్లో ఏమవుద్దంటే నువ్వు ఇలా డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ వాటర్ ఉన్నాయనుకో, ఇక్కడ ఫ్లోట్ అవుతుంది ఐస్. Ice floats. This is ice. జీరో ఎందుకు, -1 -2 కూడా ఐసే ఉంటుంది, బట్ జీరో దగ్గర ఐస్ ఉంటుంది. ఓకే, సో వాట్ హ్యాపెన్స్ హియర్ ఈస్, దిస్ ఈస్ 1 degree centigrade, 2 degree centigrade, 3 degree centigrade, 4 degree centigrade. Fish, due to which aquatic animals can survive. Very simple. This I have already explained. In short answer questions. Last question అదే explain చేసా. You can go there. అక్కడికి వెళ్ళి నేర్చుకోవచ్చు. హీరో హోండా స్ప్లెండర్, సమీర్ సార్ థండర్, హీరో హోండా, వామ్మో, థ్యాంక్ యూ. సి, ఆప్షన్ సి కరెక్ట్. ఎస్. Very, very easy. Sir, I will get marks if I write from baby bullet. Yeah, you will get. Not a problem. నువ్వు రాయడమే ఇంపార్టెంట్, అసలు మీకు రాయడమే ఇంపార్టెంట్. రాసిన తర్వాత మార్క్స్ ఎలాగో వస్తాయి. డెవలప్ ద నోషన్స్ ఆఫ్ వర్క్ అండ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ షో దట్ ఇట్ లీడ్స్ టు వర్క్ ఎనర్జీ థియరమ్. దిస్ ఇస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ముందు కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటో రాయాలి, వర్క్ అంటే ఏంటో రాయాలి. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి ఒకసారి. అక్కడ కైనెటిక్ ఎనర్జీ అంటే 12mv², వర్క్ అంటే ఎఫ్ఎస్ కాస్ థీటా, అంటే ఎఫ్ఎస్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. మీకు ఫైనల్గా ఏమొస్తుందంటే వర్క్ డన్ బై నెట్ ఫోర్స్ ఆన్ అ బాడీ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అని వస్తుంది. చాలా సింపుల్గా క్వశ్చన్ అంతా ఎల్ఏక్యూలో ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు. ప్రెడిక్టెడ్ పేపర్ అంటే పేపర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయను, పేపర్ ఏముంటుందో చెప్తా. విఎస్ఏక్యూస్ నేను చెప్పలేదు కాబట్టి డీటెయిల్డ్గా ఒక్కొక్క విఎస్ఏక్యూ నేను ఎక్స్ప్లెయిన్ చేశా. ఎస్ఏక్యూ కూడా చేశాను, చెప్పినా కూడా మళ్ళీ ఎల్ఏక్యూస్ మీరు చదువుకోండి. ఓకేనా, చూసుకోండి. డెవలప్ ద నోషన్స్ ఆఫ్ వర్క్ అండ్ కైనెటిక్ ఎనర్జీ సో దట్ ఇట్ లీడ్స్ టు వర్క్ ఎనర్జీ థియరమ్. సో ద వర్క్ డన్ బై నెట్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ, కే ఫైనల్ మైనస్ కే ఇనిషియల్, ఇలా వస్తుంది చూడండి. సో ద వర్క్ డన్ డబ్ల్యూ ఇస్ ఈక్వల్ టు 12mv² minus 12mu². Very simple and very easy to answer. Next is show that the motion of simple pendulum is simple harmonic. For this also the explanation is given very, very, very clearly and completely. Complete explanation, detailed explanation, not brief ga paina cheppandi atta em kaakunda detailed explanation undi. Okay, you can go and check that. Show that the motion of simple pendulum is simple harmonic. ఎలా అంటే మీరు ఇలా రాస్తారు కదా, సింపుల్ పెండలం ఇలా ఉంటుంది. ఇలా సింపుల్ పెండలం ఆసిలేట్ అయితే దాని మీద రీస్టోరింగ్ టార్క్ యాక్ట్ చేస్తుంది. రీస్టోరింగ్ టార్క్ వచ్చేసి mg sin theta వస్తుంది. ఫర్ స్మాల్ యాంగిల్స్ యూ కెన్ సింప్లీ రైట్ mg sin theta as mg theta. సో mg theta is equal to minus I అంటే ml² into alpha. Theta is equal to minus omega² alpha. అంటే omega², sorry, alpha is equal to minus omega² theta. Then you have omega² is equal to g by L, mg theta, L into mg into theta, g by L. So omega is equal to root of g by L. ఇలా వస్తుంది, చూసుకోండి అది. So then you have t is equal to 2 pi by omega కాబట్టి 2 pi root L by g. ఎక్స్ప్రెషన్ ఫర్ టైం పీరియడ్ వచ్చేస్తుంది, ఇది ప్రాబ్లం ఏం లేదు.
దిస్ వీ హ్యావ్ ఆల్రెడీ డన్. సో యూ కెన్ గో అండ్ చెక్. ఎక్కడ చెక్ చేయండి అంటే దీనికి ఆన్సర్ చెక్ ఎస్ ఆల్ LAQs వన్ షాట్. ఆల్ LAQs వన్ షాట్ చూసుకోండి. ఆల్ LAQs వన్ షాట్ దగ్గర ఉంటుంది అది. అనామలస్ బిహేవియర్ కి గ్రాఫ్ అవసరం లేదు నాన్న, అవసరం లేదు. సెకండ్స్ పెండులం అడిగారు కాబట్టి పిల్లలు చెప్తాం. సెకండ్స్ పెండులం అంటే ద పెండులం హూస్ టైం పీరియడ్ ఇస్ 2 seconds. సెకండ్స్ పెండులం అంటే ఏంటో అని అడిగారు. సెకండ్స్ పెండులం అంటే ద పెండులం హూస్ టైం పీరియడ్ ఇస్ 2 seconds. ఈ 2 seconds తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే L is equal to G/π² వస్తుంది. π² అన్న G అన్న ఆల్మోస్ట్ 1 కాబట్టి 1 meter. సో ద లెంత్ ఆఫ్ సెకండ్స్ పెండులం ఇస్ 1 meter. ఇది కూడా వస్తుంది. ద లెంత్ ఆఫ్ సెకండ్స్ పెండులం ఈజ్ 1 meter. Now we'll move on to the last question. ఇందులో మీరు 18 questions ఉంటాయి SAQలో. 6 ఫస్ట్ LAQ రాయండి, తర్వాత SAQ, లేదా ఫస్ట్ SAQ తర్వాత LAQ, బట్ VSAQ లాస్ట్లో రాయండి. ఓకే రైట్. సో రివర్సిబుల్ ఇర్రివర్సిబుల్ మీకు తెలిసిందే. ఎఫిషియన్సీ ఈటా ఈజ్ ఈక్వల్ టు 1 - T2/T1 ఇలా వస్తుంది. T1 అంటే హై టెంపరేచర్, T2 అంటే లో టెంపరేచర్. వెరీ సింపుల్. దిస్ హ్యాస్ ఆల్సో బీన్ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ క్లియర్లీ LAQలో. ఫస్ట్ ఇయర్ LAQలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన నేను, అక్కడ చూసుకోండి మీరు. ఓకేనా. సో దిస్ ఈజ్ అవర్ ప్రెడిక్టెడ్ పేపర్ 1. ఇంకోటి ప్రెడిక్టెడ్ పేపర్ 2 కూడా చేస్తా, ప్రెడిక్టెడ్ పేపర్ 3 ప్రెడిక్టెడ్ పేపర్స్ చేస్తా. అందులో మీరు 3 బాగా చదువుకోండి. ఖచ్చితంగా మీకు 55 మార్క్స్ అయితే కంపల్సరీ వస్తాయి. 60 కూడా రావచ్చు, కానీ బట్ 60 వస్తాయి నేను చెప్పలేను కదా. ఎందుకంటే ఒక్కోసారి ఒక్కో క్వశ్చన్ అటు ట్విస్ట్ చేసాడు, రాలేదనుకో అది అబద్ధం అవుతుంది. సో మీ అందరికీ తెలుసు నేను అబద్ధం ఆడను కాబట్టి నేను 55 క్వశ్చన్స్ వరకు అయితే 55 మార్క్స్ వరకు అయితే గ్యారంటీ ఇవ్వగలను. అది చాలా ఎక్కువ మీకు, ఎందుకంటే 3 పేపర్లలో 55 వస్తాయి చెప్పండి. మీకంటే మీకు ఎక్కువ అట్లా కాదు, అది చూసుకోండి ఒకసారి. ఓకేనా. 50 అయితే కంపల్సరీ వస్తాయి, 100% వస్తాయి, చూసుకోండి. ఓకే. 3 ప్రెడిక్టెడ్ పేపర్స్. ఈజీ సార్, కార్నట్ ఇంజన్, వెరీ గుడ్. యూ కెన్ ఆల్సో చెక్ దిస్ ఇన్ LAQ ఎక్స్ప్లెనేషన్స్. LAQ ఎక్స్ప్లెనేషన్ మొత్తం LAQ ఎక్స్ప్లెనేషన్ చేశాను కాబట్టి అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ సెషన్. ఈవినింగ్ 5 o'clockకి లేదా 6 o'clockకి నేను సెకండ్ ఇయర్ ప్రెడిక్టెడ్ పేపర్ కూడా చేస్తాను. ఓకేనా. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ సెషన్. బాగా చదవండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. సీ యూ. బాయ్. సీ యూ టుమారో.